మరిన్ని రాష్ట్ర వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. ప్రకాశం జిల్లా కొండేపి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 95 లక్షలతో నిర్మిస్తున్న గ్రంథాలయానికి మంత్రి డిఎస్బీవీ స్వామి శంకుస్థాపన చేశారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. విద్యార్థుల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని మంత్రి సూచించారు. ఒడిశా నుంచి మహారాష్టకు గంజాయి తరలిస్తున్న 2 నిందితులను అనకాపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లి మండలం బోగులవాడ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో 56 కేజీల గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో జరిగిన పలు దొంగతనం కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 26 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు యువతకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే జట్టు వర్సెస్ ఎస్పీ జట్టు మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించాలని అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ పిలుపునిచ్చారు. పాడేరు ఏజెన్సీలో విద్యార్థులకు నెల రోజుల ఉచిత సమ్మర్ క్రికెట్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు, క్రికెట్ కిట్లు అందజేశారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఉన్న మరమ గ్రామంలో పార్వతీపురం మన్యం జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 600 లీటర్ల నాటుసారాతో పాటు 16,000 లీటర్ల బెల్లం మూటను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్లను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పంట పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని కాపర్ వైర్లను అపహరిస్తున్న 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2.31 లక్షల విలువైన కాపర్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పోలీసులు చేపట్టిన తనిఖీల్లో బైక్ దొంగతనాలు చేస్తున్న 2 నిందితులను పట్టుకున్నారు. పలు ప్రాంతాల్లో చోరీ చేసి దాచిపెట్టిన 10 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా ఊంజల సేవ నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో ఆది దంపతులకు ఉయ్యాల ఉత్సవం చేపట్టారు. అనంతరం దీపధూప నైవేద్యాలను సమర్పించారు. సింహాద్రి అప్పన్న గోశాలలో శ్రీ నృసింహ జయంతి అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, వేదాశీర్వచనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, కోలాటాలు, భక్తి గీతాలు ఉత్సవాలకు మరింత శోభను చేకూర్చాయి.